నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని సిమెంట్ నగర్కు చెందిన డ్వాక్రా మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను విన్నవించుకునేందుకు జిల్లా కలెక్టర్ను కలవనివ్వకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో తమకు రావాల్సిన రుణాలు అందడం లేదని వారు వాపోతున్నారు. సిమెంట్ నగర్ డ్వాక్రా మహిళలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం మారిన తరువాత స్థానిక రాజకీయ నాయకుల జోక్యం పెరిగిందని, దీనివల్ల మహిళా గ్రూపులకు అందాల్సిన రుణాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఖాతాల్లో జమ అయిన రుణాలను కూడా తిరిగి వెనక్కి మళ్లించడం వల్ల తాము కోట్లాది రూపాయల ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాత వివోఏలను కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎటువంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా మహిళా సాధికారతకు ఆటంకం కలగకుండా రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. తమ గోడును వెళ్లబోసుకునేందుకు కలెక్టరేట్కు వస్తే కలెక్టర్ను కలిసే అవకాశం లభించలేదని మహిళలు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి తమ సమస్యలను పరిష్కరించి డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అది సిమెంట్ రాము, నేను సానియా గ్రూప్ ఫస్ట్ లీడర్ని. మాకు 2024 ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు బ్యాంక్ లోన్లు ఇవ్వడం లేదు, పొదుపు డబ్బులు తీయనేయడం లేదు. ఏపీఎం ఆఫీస్కి పోతే కొత్త వివోలతోటే చేపించుకోండి, మీరు మీ ఆఫీస్ దగ్గరికి రావద్దు అంటున్నాడు. దాని గురించి మేము కలెక్టర్ మేడంని అడిగి రిక్వెస్ట్ గా ఏదైనా మా సమస్యలు చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాము. కానీ కలెక్టర్ మేడం దగ్గర పీడీ గారు పోనీయలేదు మమ్మల్ని. పీడీ సార్ లెటర్ తీసుకొని మీ సమస్య పరిష్కరిస్తామన్నారు. మాకు మాత్రం బేతంచెర్ల మండలంలో చాలా అరాచకాలు ఎక్కువైపోయినాయి. సంఘాలకు డబ్బులు ఇవ్వడం లేదు. మేము సేవింగ్ చేసుకున్న 200 డబ్బులు కూడా దాదాపు 40 లక్షల దాకా మా అకౌంట్లో ఆగిపోయినాయి. బ్యాంక్ లోన్లు 4 కోట్ల దాకా ఇవ్వాలి, బ్యాంక్ లోన్లు ఇవ్వనివ్వడం లేదు. ఏపీఎం సార్ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. 70 లక్షలు సీసీఎల్ లోన్ పెట్టుకుంటే వాళ్ళు కొత్త వివోల దగ్గరికి పోలేదనే ఒకే ఒక కారణంతో 70 లక్షల రూపాయలు 2 నెలలు అకౌంట్ లో పెట్టి రిటర్న్ వేయించినాడు లెటర్ ఇచ్చి. ఆయనకి ఏమి రైట్స్ ఉన్నాయి అట్లా వేయడానికి? సంఘాలంటేనే సంఘాల నుంటే కదా వాళ్ళందరూ వచ్చినది బయటికి. సంఘాలని ఇట్లా విచ్ఛిన్నం చేసేస్తే మేము ఎలా బతకాలా? మా కుటుంబాలు ఎలా బాగుపడాలా? ఏదైనా చేసుకోవాలన్నా, ఒక హాస్పిటల్ అన్నా, ఒక పెళ్ళన్నా, ఒక చదువులన్నా ఒక రూపాయి తీసుకోకుండా ఆపేసినాడు. 2 ఏళ్ల నుండి మమ్మల్ని చిత్ర హింసలు పెడుతున్నాడు ఏపీఎం. దీని గురించి ఏదన్నా చెప్దామనే వచ్చాం సార్ ఇక్కడికి. మేము ఏపీఎం సార్ కి చెప్తాను అని పీడీ సార్ మాకు మాట ఇచ్చాడు. మళ్ళీ పరిష్కరించకుండా మళ్ళీ అందరం వస్తాం సార్ ఇక్కడికి. రాజకీయ ఒత్తిళ్ల వల్లనే సార్, రాజకీయ వల్ల ఒత్తిళ్ల మధుసూదన్ గౌడ్ ఆయన పేరు. ఆయన వచ్చిన నుండి మండలంలో 25 మందిని వివోలని గ్రామ సభ పెట్టకుండా, గ్రామ సంఘ ఓబీలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పీకి పడేసినాడు. ఆయన సొంతంగా పీకి పడేసినాడు అంతే. ఆయన టీడీపీ కండువ ఒకటి వేసుకోలే, అదొకటి వేసుకుంటే ఇంకా బాగుంటది అంతే. ఆఫీస్ దగ్గరికి మేము తమ్ములు వేయడానికి వెళ్తే కొత్త వివోయలేదు, మాకు పాత వివోయలేదు, మీరు చేయండి సార్, మేము లోన్లు తీసుకుంటామంటే మీరు కొత్త వాళ్ళతో వస్తేనే చేస్తాం, టీడీపీ సపోర్ట్ చేస్తేనే లోన్లు ఇప్పిస్తాం, లేకుంటే లేదు, దిగండి మెట్లని అసలు లోపలికి రానివ్వడం లేదు. ఈయన మాత్రం చాలా దుర్మార్గంగా. ఇంకొకటి ఏంటంటే పొదుపులు ఉన్న వాళ్ళని తీసి అక్కడికి ఇక్కడికి మారుస్తున్నాడు సార్. ఇక ఈ వివోలో ఉన్న వాళ్ళని ఆ వివోలో, ఆ వివోలో ఉన్న వాళ్ళని ఈ వివోలో కేసి చాలా ఇది చేస్తున్నారు సార్. అసలు అక్కడ ఏదన్నా సమస్య చాలా పెద్దగా ఉంది, ఏదైనా దీన్ని పరిష్కరిస్తారని కోరుతున్నాం. మా పొదుపులో నుంచి లోన్లు తీయనీయకున్నారు, లోన్లు పెట్టనీయకున్నారు. పాత యువల కాడ నుంచి కొత్త యువల కాడికి రావాలని అబ్జెక్షన్ పెడుతున్నారు. మాకు లోన్లు ఇస్తలేరు. మాది సిమెంట్ నగరం గ్రామం కే లక్ష్మి. మా డబ్బులు మాకు పొదుపు సంఘాలలో తీసుకోకుండా చేస్తున్నారు సార్. దీనికి కారణం ఏమి? దీని ప్రస్తావన చేస్తారని కలెక్టర్ గారిని కోరుతున్నాము. మేము ఇక్కడ వివో సమస్య గురించి వచ్చినాం సార్ కలెక్టర్ మేడం దగ్గరికి. మా సమస్య ఏమంటే గ్రామంలో ఇది వరకు గత డ్వాక్రా మహిళలు ఏర్పడినప్పటి నుంచి మాకు ఎటువంటి సమస్యలు, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు, ఎటువంటి ఏమీ లేవు సార్ మాకి. కానీ ఈ గత ప్రభుత్వం వచ్చిన నుంచి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు సమస్యలు ఇంకా ఎక్కువైనాయి సార్. దేని వల్ల అంటే మాకు కొత్త వివోయాలు వద్దు, మాకు పాత వివోయాలు కావాలని మేము గ్రామ సంఘం తరఫున మేము అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నాం సార్. ఏపీఎం సార్ గారిని, సిసి సార్ గారిని, అలాగే పీడీ సార్ని కూడా మేము అందరూ చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము, అర్జీలు ఇచ్చినాము, మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరినాము కూడా సార్. కానీ ఇంతవరకు ఏ సమస్య మాకు తీరలేదు సార్. అసలు మళ్ళీ ఒకసారి కలెక్టర్ మేడం దగ్గరికి అర్జీ పెట్టుకున్నామని వచ్చినాం సార్. కానీ ఇప్పుడు కూడా మేడం కలిసే అవకాశం మాకు రానే లేదు.
ఇంకోటి ఏంటంటే మాకి లోన్లు నిలబెట్టేసినారు సార్ మొత్తము. మా గ్రామంలో బ్యాంక్ ద్వారా వచ్చే లోన్లు మొత్తం నిలబెట్టేసినారు. ఆఖరికి మన 70 లక్షలు మాకు CCL లోన్ ద్వారా మేము చేసుకున్నాము. అవి కూడా అకౌంట్లలో 2 నెలల దాకా దాదాపు 2 నెలల నుంచి పెట్టేసి ఇప్పుడు రిటర్న్ వేసేసుకున్నారు సార్. అవి దానివల్ల మాకు చాలా నష్టం జరిగింది.